హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. ఈరోజైతే నేను అరటికాయ బజ్జీని స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. అది కూడా చాలా సింపుల్ వేలో ఫాస్ట్గా అయిపోతుంది. మీ ఫ్యామిలీకి ఎంత కావాలో అంత శనగపిండిని అయితే తీసుకొని అందులో వాము, అలానే కొంచెం పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే వంట సోడా కొంచెం వేసుకోండి. ఎందుకంటే మనకి కొంచెం ఫ్లఫీగా వస్తే అందులో మనం స్టఫ్ పెడతామన్నమాట ఆనియన్ది. సో అలా ఫ్లఫీగా రావడం కోసం కొంచెం వంట సోడా అయితే కంపల్సరీగా వేసుకోండి. వేసుకున్న తర్వాత పిండిని మొత్తం నేను చూపిస్తున్న విధంగా బబుల్స్ లాగా లేకుండా ఈ జారుతో ఉండేలా అయితే కలుపుకోండి. ఇలా కలిపి పిండిని అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత అరటికాయనైతే మనము నీట్గా పీల్ తీసేసి కడిగేసి పైన ఫస్ట్ది అటు ఇటు తీసేయండి. తీసేస్తే మిగతా మధ్యలో ఉన్న స్లైసెస్ని మాత్రం తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. బజ్జీలు ఒకేలా వస్తాయి అన్నీ కూడా. ఇలా నేను చూపిస్తున్న విధంగా అంతే పలుచగా అయితే కట్ చేసుకోండి. అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా ఉడికిపోతాయి. ఒకేలా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకోవడం వల్ల అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, యాజ్ ఇట్ ఈస్గా స్ట్రీట్ స్టైల్లో. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు అందులో అయితే బజ్జీలు మనం వేసేసుకోవడమే. ఇలా డిప్ చేసి చూపిస్తున్న విధంగా రెండు మాత్రమే వేసుకోండి. అంటే చిన్న దాంట్లో అయితే, పెద్ద దాంట్లో అయితే ఒక 4 నుంచి 5 పట్టేస్తాయి. నేను చిన్న కళాయి పెట్టుకున్నా కాబట్టి రెండు వేసుకుంటున్నా. ఇలా మంచిగా ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సేమ్ ప్రాసెస్లోనే అన్నిటినీ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇదే విధంగా అదే కలర్లో ఇలా పొంగేటట్టుగా ఫ్రై చేసుకోవాలి చక్కగా. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మధ్యలో మనకి స్టఫ్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసి మధ్యలో స్టఫ్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే చల్లారితే అది మళ్ళీ ఫ్లఫీనెస్ అంతగా ఉండదు. సో ఇలా అయితే కట్ చేసేసుకొని మనం ముందుగానే ఆనియన్లో కారం, అలానే సాల్ట్, కొంచెం చాట్ మసాలా వేసి కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకుంటే అవి కొంచెం దానికి పడుతుంది ఆనియన్కి. సో ఇలా అయితే మొత్తం అంతా స్టఫ్ చేసేసుకొని ఫ్యామిలీకి సర్వ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.